మారుస్తారని నమ్మి స్తుతిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి పూరగా మాత్రమే వాడుకోండి. సొంత మాటలు, సొంత తలంపులు, సొంత గ్రహింపు అంతా కూడా కొట్టివేయవలసిందిగా కోరుతూ నన్ను నేను ప్రభు మరి సిలువ చాటున మరుగుపరుచుకుంటున్నాను. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనబడేలాగున, ఆయన మాత్రమే మహిమ చెందేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ మేమందరము కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారిని గణపరిచేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన సామ్ 116 verse 9, 116 కీర్తన 9వ వచనాన్ని మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. 116 కీర్తన 9వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి, బైబిల్ చూడండి, బైబిల్ చదవడానికి ప్రయత్నించండి. 116 కీర్తన మనం చదువుతున్నాం. అందులో 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నా దగ్గర ఉన్న బైబిల్లో 569 పేజ్ నంబర్. సో 116 కీర్తన 9వ వచనము అందరం కలిసి గట్టిగా బిగ్గరగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అట్లనే 15th verse, విల్ రీడ్ 15th verse ఆల్సో. 116 కీర్తన 15వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. సో మనందరికీ తెలిసిన లేఖన భాగం ఇంకొకటి చదువుతాం. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. ప్రావర్బ్స్ 10th chapter and 7th verse మనం అందరం కలిసి చదువుదాం. సామెతలు మనందరికీ బాగా తెలిసింది. బయటికి కాదు, నా ముంగలికి రండి, నేను మాట్లాడతాను మీతో అని. ఎవరిని కూడా బయటికి పంపించదు, అందరు నా ముంగలికి రండి. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సో చదువుకున్న ఈ యొక్క 3 భాగాలని దేవుడు మన కొరకు దీవించుగాక. సో కాబట్టి నా అంశం ఏంటి అంటే 116 కీర్తన 9వ వచనం నా అంశం. సో ఆ ఒక్క వచనం గురించే నేను వాక్యం చెప్తాను. సో ఆ ఒక్క వచనాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సో 116 కీర్తన 9వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎప్పుడైనా సరే దేవుని మందిరానికి మనం వచ్చినాము, లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే మనం ఎట్లా ఉండాలి అంటే వీ షుడ్ పే 100% అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని 100% అటెన్షన్ అంటే 100కి 100 పాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి అంటే దేవుని వాక్యం పైన అనేది ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం ఎంత మంచిగా ఉందో. ఆ వచనం నాకు చాలా ఇష్టం. ఆ వచనం నా జీవితంలో నెరవేర్చబడ్డది. అక్కడ చాలా మంచి మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు. జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. జాగ్రత్త అండి, దేవుని వాగ్దానం ఇది. దేవుని మాటలు నేను గనుక జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు. ఈ దేవుని వాక్యం మనల్ని గొప్పలం చేస్తుంది. అర్థమవుతుందో? ఈ వాక్యం నా జీవితంలో ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడ్డది. మా అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పటి నుండి మమ్మల్ని చర్చికి తీసుకొని వచ్చినారు. ఒక్కరోజు కూడా మేము వాక్యం వినలేదు అసలు.
చర్చిలో కూర్చున్నాం కానీ దేవుడు దర్శించాల్సిన టైంలో దర్శించినాడు. ఈ వాగ్దానం నాకు చాలా ఇష్టం. ఈ వాక్యం నిజంగా ఏం చేస్తుంది అంటే మనందరినీ గొప్పలను చేస్తుంది. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా జస్ట్ మీరు వినండి చాలు, ఆ వాక్యమే మనల్ని గొప్పలని చేస్తారు. సో నేను ఎక్కడికి పోయినా సరే ఫస్ట్ ఇదే మాట చెప్తాను. వై? బికాజ్ వీ హ్యావ్ టు హియర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి కూడా చెవులు మూసుకుంటే ఎట్లుంటుంది కదా? మనం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు చెవులు మూసుకొని టీచర్ చెప్పింది వింటే పాస్ అవుతామా? అట్లనే దేవుని మందిరానికి వచ్చినాము, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చినాము అంటే మనం ఏం చేయాలి అంటే మన చెవులు తెరవాలా, మన మనసును తెరవాలా, మన హృదయాన్ని తెరిచిపెట్టాలి. ఓ లార్డ్ ప్లీజ్ స్పీక్ టు మీ. నీ వాక్యం నన్ను గొప్పోని చేస్తుంది. నేను గొప్పోని కావాలి, నేను గొప్పోని కావాలన్నదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక. మనందరినీ బీదవారిగా ఉండడం, మనందరము బీదవారిగా ఉండి బీదవారిగానే జీవించడం యేసుప్రభుకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే యేసుప్రభు బీదోడు కాదు కదా, చాలా గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడో మనల్ని కూడా అంత గొప్పగా చూడాలని ఆ తండ్రి యొక్క కోరిక. సో కాబట్టి అందుకే మనం అంతా ఇప్పుడైనా సరే, రేపైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరు వచ్చినా సరే, ఎవరు వాక్యం చెప్పినా సరే ఎలా వినాలి అంటే జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటే నీకు నాకు వచ్చే మేలు ఏంటి అంటే మనము బీదవారిగా అసలు ఉండము. సో 116వ కీర్తన 9వ వచనం మనం చదివినాము. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సో దేశము అనే మాట అంటే అర్థమవుతుందా మీకు? దేశము అంటే ఏది? ఇండియా. ఏది? చాలా పెద్ద దేశం. ఈరోజు ఇండియా చాలా పవర్ఫుల్ దేశం, తెలుసా మీకు? చాలా పవర్ఫుల్ నేషన్ ఇండియా అంటే. చాలా పవర్ఫుల్ నేషన్. 140 crores పీపుల్ ఉన్నారు ఇండియాలో. ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల జనాభా. ఎంత పెద్ద దేశము! సో కాబట్టి అట్లా ఈ దేశము అనే ఒక్క మాట మీరు పట్టుకోండి. ఈ దేశము అనే మాట గురించే నేను ఇప్పుడు చెప్తాను. సో బైబిల్లో కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. సో ఏమి అంటే రెండు దేశాలు. ఒకటి సజీవులున్న దేశం అని మనము చదివినాం. సజీవులున్న దేశము అంటే ఆ యొక్క దేశంలో మరణం అనేది అసలు లేనే లేదు. మృతులైన వారికి ఆ యొక్క దేశంలో చోటు అనేది అసలు లేనే లేదు. ఆ దేశంలో ఎటువంటి వాళ్ళు ఉంటారు అంటే కేవలం సజీవులు మాత్రమే ఉంటారు. శారీరకంగా ఈ లోకంలో చనిపోయినారేమో, కానీ ఆత్మీయంగా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏమి అంటే మనం అందరము బ్రతికే ఉంటాం అన్నమాట. సో సజీవులున్న దేశము ఈజ్ నథింగ్ బట్ పరలోక రాజ్యము. సో పరలోక రాజ్యానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే సజీవులున్న దేశం. ఐ విల్ వాక్ బిఫోర్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఐ విల్ వాక్ బిఫోర్ ద లార్డ్. ఆ దేవుని కన్నుల ఎదుటనే నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ వాక్. ఆ దేవుని ఎదుటనే నేను తిరుగుతూ ఉంటాను. సజీవులున్న దేశం. ఆ దేవుని కన్నుల ఎదుటనే తిరుగుతూ ఏమి అంటే ఆ దేవుణ్ణే నేను ఆరాధన చేస్తూ ఉంటానన్నమాట. సో కాబట్టి పరలోక రాజ్యానికి ఉన్న పేర్లలో కొన్ని పేర్లు మనం చూసుకొని ఈ యొక్క కూడికని ముగిస్తాం. ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. టైం ఉంటే నేను మీకు మళ్ళీ అడుగుతాను. నేను ఏమేమి చెప్పినానో అన్నీ మళ్ళీ అడుగుతాను. సంఖ్యాకాండము 14:7. పరలోక రాజ్యానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే సజీవులున్న దేశము. ఆ యొక్క రాజ్యంలో మరణం అనేది లేదు. ఆత్మీయ మరణం కానీ రెండవ మరణం కానీ అసలు లేని దేశము. పరలోక రాజ్యం అంటే సజీవులకే దేశం. అది అందరూ సజీవులే ఉంటారు. మృతులైన వారు అసలు ఉండరు. ఈ యొక్క దేవుడు సజీవుడు. ఆ దేవుడు ఎంతో మంది కోట్ల దూతలను సృష్టించినాడు. ఆ దూతలు కూడా ఎవరు అంటే సజీవులు. దాని తర్వాత దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనల్ని ప్రేమించి ఏం చేసినాడంటే ఈ మానవులు కూడా వాళ్ళు సజీవులుగానే ఉండాలి అని మనందరినీ సజీవులుగా తీసుకొని వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. సంఖ్యాకాండము 14:7 చదవండి. దేశము అనే మాట పట్టుకోండి మీరు, సరేనా? దేశము అనే మాట మాత్రమే మీరు పట్టుకోండి. ఆ ఒక్క మాట గురించే నేను చెప్తాను. ఒకటి సజీవులున్న దేశం. మేము సంచరించి చూచిన దేశము మంచి దేశము. పరలోక రాజ్యము అనేది ఎలాంటి దేశము అంటే అది మంచి దేశము. ఆ ప్రజలు
ఏం చేసినారంటే ఆ దేశాన్ని చూసి వచ్చినారంట. అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు కానాన్ అనే దేశాన్ని చూసి వచ్చినారు. ఆ కానాను అనే దేశాన్ని చూసి సంచరించి వచ్చిన తరువాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. షేర్ చేసుకుంటుంటే మేము సంచరించి చూసి వచ్చిన దేశము ఎలాంటి దేశం అంటే మంచి దేశము. ఇది పరలోక రాజ్యానికి ఉన్న పేర్లలో రెండో పేరు. ఒకటి సజీవులున్న దేశము, రెండవది మంచి దేశం. సో ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మధ్య భాగంలో ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా మంచివాడు. ఆ దేశంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడంట? మంచివాడి దగ్గర మంచి ఈవులే ఉంటాయి. ఆ దేవుడు ఏది ఇచ్చినా సరే అంతా మనకు మంచిదే ఇస్తాడు. ఆ దేవుడు ఏది ఇచ్చినా సరే మంచి ఈవులనే మనకు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి దేవుడు మంచివాడు. అలాగే ఆయన దేశం కూడా ఎలాంటి దేశము? మంచి దేశము. ఒకటి సజీవులున్న దేశము, రెండవది మంచి దేశము. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఇంకొక పేరు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు. దేశము అనే మాట పట్టుకోండి, మీరు అర్థమవుతుందా? దేశము అనే ఒకే ఒక మాట పట్టుకోండి. ఒకటి సజీవులున్న దేశము, రెండవది మంచి దేశము, మూడవది విశాలమైన. ఎంత పెద్దగా ఉందో ఆ దేశం. ఆ యొక్క ఆకాశాన్ని చూస్తే మనకే అర్థమవుతుంది. ఆకాశం ఎంత పెద్దగా ఉందో పరలోక రాజ్యం కూడా విశాలమైన దేశం. అర్థమవుతుందా మీకు వాక్యం? పరలోక రాజ్యం ఎట్లా ఉందంట? విశాలమైన దేశం. ఈ లోకంలో ఒక 200 గజాల జాగా కొనుక్కోవాలి అంటే ఎంత కష్టమో. మా ప్రాంతంలో అయితే 45,000కి గజం జరగదు. 45,000 అంటే 200 yardsకి ఎంత అవుతుంది? చాలా దూరం పోతుంది. అది 80 lakhs ఆల్మోస్ట్. ఆ 200 గజాల జాగకి 80 లక్షలు చెల్లించినా మళ్ళీ ఎక్కడి నుంచో లోన్ తెచ్చుకొని దాన్ని ఏమంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో దాన్ని క్లియర్ చేసుకోవాలి. కానీ పరలోక రాజ్యం అనేది విశాలమైన దేశం. ఆ దేశం అంతా మనదే. ఆ యొక్క దేశాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకే ఇచ్చినాడు. మళ్ళీ చదవండి 3వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండం. విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, సో కాబట్టి 3 విషయాలు ఉన్నాయి ఆ ఒక్క వాగ్దానంలోనే. ఆ ఒక్క వచనంలోనే 3 ఉన్నాయి. ఒకటి విశాలమైన దేశము, రెండోది మంచి దేశము, మూడోది పాలు తేనెలు ప్రవహించే దేశం. పాలు అంటే దేవుని వాక్యం, తేనె అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమవుతారంటే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క దేశంలోనే ప్రవహిస్తా ఉంటాడు. సో కాబట్టి ఆ దేశంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సంచరిస్తూనే ఉంటాడు. నేను ఏ యేసు ప్రభునైతే నమ్ముకున్నానో, ఏ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అయితే వాక్యం వింటున్నానో, ఏ యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు మరణం అయిపోయినాడో, ఏ యేసు ప్రభు అయితే నా కొరకు గాయపరచబడ్డాడో, ఏ యేసు ప్రభు అయితే నా కొరకు రక్తం చిందించినాడో, ఏ యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు ఆయన శరీరాన్ని చీల్చబడ్డదో, అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను కళ్ళారా చూచే దేశం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు నా ముందే సంచరిస్తూ ఉంటాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. 4 విషయాలు చూసినాం. ఒకటి సజీవులున్న దేశము, రెండవది మంచి దేశము, మూడవది విశాలమైన దేశము, నాలుగవది పాలు తేనెలు ప్రవహించే దేశం. 32:4 నంబర్స్, సంఖ్యాకాండము 32:4 చూడండి. దేవుడు జయించిన దేశము అని ఉంటుంది అక్కడ. యెహోవా జయించిన దేశం అని ఉంటుంది. 32:4 సంఖ్యాకాండము. సో యెహోవా జయించిన దేశం. దేశము అనే మాట మాత్రమే మీరు పట్టుకోండి. ఆ ఒక్క మాట గురించే నేను చెప్తున్నాను.
సో ఎటువంటి దేశం గురించి మనం వింటున్నాము అంటే యెహోవా జయించిన దేశం. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క దేశాన్ని జయించినాడంట, ఆ యొక్క దేశాన్ని గెలుచుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఉంటారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన చెప్పింది ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళందరికీ ఆ యొక్క దేశాన్ని ఇచ్చేస్తాడనమాట. సో కాబట్టి యెహోవా జయించిన దేశము. సో ఈ యొక్క దేశాన్ని బట్టి నిజంగా ఏమి అంటే మనం దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఈరోజు జ్ఞాపకార్థ కూడిక కదా. సో కాబట్టి సరే, చంద్రయ్య గారి జ్ఞాపకార్థ కూడిక. ఇప్పుడు చంద్రయ్య గారు ఏ లోకంలో ఉన్నారు, ఏ లోకానికి వెళ్ళినారు అని అంటే మీరే చెప్పాలి. ఇప్పుడు సజీవులున్న దేశము, మంచి దేశము, విశాలమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, దాని తర్వాత యెహోవా జయించిన దేశం. అటువంటి దేశంలో ఏమి అంటే భక్తులైనటువంటి వారు అటువంటి దేశానికి వాళ్ళు చేర్చబడ్డారు. ఇంకొక వచనం చూడండి. ఒక రకమైన ప్రజలు బైబిల్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క దేశం మాకు వద్దు అని అనుకున్నారంట. ఎటువంటి దేశం అండి? ఇప్పుడు మనం చూసినాం కదా 5 విషయాలు. ఇటువంటి దేశం మాకు అక్కర్లేదు అని వాళ్ళు ఏం చేసినారంటే దేవుని సేవకులతోని పోట్లాడినారు, ఆ దేవుణ్ణి శోధించినారు. దేవుడు ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా, ఆయన నిజంగా దేవుడైతే చూపించమనండి చెయ్యమనండి అని వాళ్ళు దేవుణ్ణి శోధించినారు. 106వ కీర్తన 24వ వచనం చూడండి. 106వ కీర్తన 24వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 106వ కీర్తన 24వ వచనం. ఈ ప్రజలు ఏం చేసినారు అని అంటే ఇటువంటి దేశం మాకు అక్కర్లేదు అని వాళ్ళు నిరాకరించేసినారట. చాలు, అక్కడి వరకు చాలు. ఎటువంటి దేశం అంటే అది రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దుర్మార్గం అండి ఇది. రమ్యమైన దేశాన్ని ఈ యొక్క ప్రజలు ఏం చేసినారంటే నిరాకరించినారంట. ఆ దేశం మాకొద్దు, మాకు ఈ లోకమే మంచిగుంది, మేము ఎక్కడైతే ఉన్నామో అదే మంచిగుంది అని ఈ యొక్క ప్రజలు ఏం చేసినారు అంటే ఆ రమ్యమైన దేశాన్ని నిరాకరించేసినారు. అటువంటి దేశం మాకు వద్దే వద్దు. అసలు దేవుడు నిజంగా వాళ్ళ మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినాడు అని అంటే వాళ్ళ కళ్ళ ముందే ఏమి అంటే ఒక రాజు గడగడగడగడగడగా ఉనికిపోయినాడు. వీళ్ళు యెహోవా దేవుని యొక్క సేవకులు, ఆ ఎవరు కూడా చేయలేని అద్భుతాలు ఆ రాజు కళ్ళ ఎదుటనే చేస్తూ ఉంటే ఆ రాజుతో ఉన్నపాటు సైనికులు, ఆ రాజుతో ఉన్నపాటు శతాధిపతులు, మంత్రజ్ఞులు, జ్ఞానులు, విద్వాంసులు అందరూ కూడా భయపడ్డారు. కేవలం మోసే అహరోన్లను చూసి, వాళ్ళు చేసిన అద్భుతాలు చూసి, దేవుడు వాళ్ళ ద్వారా చేసిన అద్భుతాలను చూసి రాజులే భయపడ్డారు. తెలుసా మీకు? కళ్ళారా ఆ యొక్క అద్భుతాలన్నింటినీ చూసినారు. అటువంటి రాజులు కూడా భయపడ్డ దేవునికి, ఆ దేవుడిచ్చే రాజ్యం అంటే వీళ్ళందరికీ వద్దే వద్దంట. అసలు మాకు ఈ రాజ్యం వద్దు, ఈ రమ్యమైన దేశం మాకొద్దు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం మాకొద్దు, ఆ విశాలమైన దేశం మాకొద్దు, మాకు ఈ లోకమే మంచిగా ఉంది, మేము ఈ లోక పాపములోనే ఉంటాము, ఈ లోకంలోనే జీవిస్తాము, ఇక్కడే ఉంటాము అని వాళ్ళు ఏం చేసినారు అంటే రమ్యమైన దేశాన్ని వాళ్ళు నిరాకరించినారంట. ఇది వన్ సైడ్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్, ఇంకొక దేశం కూడా ఉంది. ఆ దేశంకి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, అవి కూడా మనము చూస్తాం. ఈ యొక్క దేశం యొక్క పేరు చెప్పి నేనేం చేస్తానంటే ముగించేస్తాను. ఇప్పుడు మనం చూసింది సజీవులున్న దేశము, దాని తర్వాత మంచి దేశము, దాని తర్వాత విశాలమైన దేశము, దాని తర్వాత యెహోవా జయించిన దేశము, సరే పాలు తేనెలు ప్రవహించే దేశము, దాని తర్వాత రమ్యమైన దేశం. ఇటువంటి దేశాన్ని ఈ ప్రజలు నిరాకరించినారట. నువ్వు నేను గనక ఇటువంటి దేశాన్ని నిరాకరిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే రక్షణ నాకొద్దు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే పాపక్షమాపణ నాకొద్దు, నేను అసలు పాపినే కాదు, నేను చాలా మంచిగా ఉన్నాను, నాకేం కాలేదు, నేను మంచోన్నే, నేను పాపాత్ముని కాదు, యేసు ప్రభు నా దేవుడు కానే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో నేను కడుక్కోను, అసలు యేసు ప్రభు దేవుడే కాదు అని ఎవరైతే అంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక దేశానికి వెళ్తారంట. జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. ఇది కాయిన్కి అటు సైడు. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు చూసేది ఇంకో ఎత్తు. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. అక్కడ కూడా
దేశము 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 అని 5 పర్యాయములు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే రక్షణ నీకు వద్దా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే పాప క్షమాపణ నీకు వద్దు అనంటే నువ్వు ఎలాంటి దేశానికి వెళ్ళబోతున్నావో దయచేసి గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని నీ కొరకే ఆయన తీసుకొని వచ్చినాడు. నువ్వు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తే, యేసు ప్రేమ నాకు వద్దు అని నువ్వు గనుక నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి దేశానికి నువ్వు వెళ్ళబోతున్నావో ఇప్పుడు చదువుతున్నాం. దయచేసి గమనించండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. నా దినములు కొంచెమే కదా. చాలు. ఇది ఇంకొక రకమైన దేశం. దేశము అనే మాట మాత్రమే మీరు పట్టుకోండి. ఆ దేశము అనే మాట దగ్గరనే మీరు ఉండండి. సో తిరిగి వెలుపలికి రాజాలని దేశము. ఇది కాయిన్కు ఇంకో సైడ్ అండి. ఇప్పటి వరకు చూసిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు చూడబోయేది ఇంకో ఎత్తు. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో మీ పాపాలు కడుకోరో వాళ్ళందరూ కూడా ఎలాంటి దేశానికి వెళ్తారు అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశము. ఒక్కసారి నువ్వు కనుక ఆ దేశంలోకి వెళ్ళిపోతే ఆ దేశంలో నుండి నిన్ను తీసుకొని వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. జాగ్రత్తగా విను దేవుని వాక్యం. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. ఒక వ్యక్తి ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. అక్కడి నుండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మొరపెడుతున్నాడు, అయ్యో ఈ దేశంలో నుండి నన్ను బయటికి లాగండి. ఇది మంచి దేశం కాదు, ఇది రమ్యమైన దేశం కాదు, ఇది ఏమి అంటే విశాలమైన దేశం అసలు కానే కాదు. పాలు తేనెలు ఇక్కడనే లేవు. గుండెల బద్దలు కొట్టుకొని రొమ్ము బద్దలు కొట్టుకొని అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నరకమనే స్థలానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నేను గనక ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని ధృవీకరిస్తే నేను ఎటువైపు వెళ్తున్నాను అంటే ఇంక మళ్ళీ ఎవరు కూడా తీసుకొని రాని దేశానికి నేను వెళ్ళబోతున్నాను. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. దాని తర్వాత అంధకారము మరణాంధకారము గల దేశం. అంధకారం మరణాంధకారము గల దేశం. అంధకారంతో కూడి ఉన్న దేశం అండి. నరకం అనే స్థలానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాయబడిన పేర్లు ఇవండి. అంధకారంతో కూడి ఉన్న దేశం. మరణానికి తీసుకొని వెళ్తుంది ఆ యొక్క అంధకారం. మరణాంధకారం గల దేశం. అంధకారం అంటే అర్థమవుతుందా మీకు? సో కాబట్టి అంతా చీకటిగానే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు కనుక కరెంటు పోయింది అనుకోండి, మనమంతా ఏం చేస్తాము? ఒక క్యాండిల్ వెలిగిస్తాం. క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది? వెలుగు అనేది వస్తుంది. సో కానీ నరకంలో ఎట్లా ఉంటుందంటే అగ్ని అనేది నిత్యము మండుతూనే ఉంటుంది, కానీ ఆయన అంధకారమే. మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. అంధకారము మరణాంధకారము గల దేశం. అక్కడ అగ్ని నిత్యము మండుతూనే ఉంటుంది, కానీ నీకు వెలుగు అనేది అసలు ఉండనే ఉండదు. అంధకారంతో కూడి ఉన్న దేశం. ఆ యొక్క అంధకారం అనేది నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే ఈ యొక్క రెండవ మరణానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. సో కాబట్టి ఈ వాక్యంలో కూడా అదే రాయబడ్డది. సో కాబట్టి ఈ లోకం అనేది ఏం చేసిందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం అనేది కలుగజేసింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వాళ్ళందరి కళ్ళకి ఏం చేసినాడు అంటే గుడ్డితనం కలుగజేసినాడు. ఆ యొక్క గుడ్డితనం చేత నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని గ్రహించలేకపోతున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగాన్ని కూడా చూసి అంగీకరించలేకపోతున్నాం. సో అందుకే ఎవరైతే ఈ లోకంగా అంధకారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అంధకారమైన దేశానికే పరుగులు తీస్తున్నారు. సో ఇటువంటి దేశానికి వెళ్ళకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మాటలు మీ యొద్దకి తీసుకొని వస్తున్నారు. ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎక్కడుండి వింటున్నా సరే, ఇటువంటి అంధకారమైన దేశంలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను విడిపించడానికి సమర్థుడు, నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. 22వ వచనం నేను చదువుతున్నాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశము. కటిక చీకటి, గాఢాంధకారం. ఆ పదాలు చదువుతుంటేనే నాకు భయమవుతుంది. అంధకారము, మరణాంధకారము, కటిక చీకటి, గాఢాంధకారం. అర్థమవుతుందా వాక్యం మీకు? వెరీ వెరీ డేంజర్ ప్లేస్.
ఇటువంటి స్థలానికి ఎవరైనా సరే అంటే తెలుసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇటువంటి స్థలానికి అసలు వెళ్ళాలి అని ఇష్టపడనే పడరు. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. దాని తర్వాత భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు. భ్రమ అంటే అర్థమవుతుందా మీకు? భ్రమ పుట్టించే దేశం. అసలు ఇటువంటి స్థలం ఉందన్న సంగతి నాకు తెలియదు. తెలిసి ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని నేను అసలు కానే కాదు. ఇటువంటి స్థలం ఉందని నాకు ఎవరు కూడా చెప్పుంటే నేను వచ్చేటోన్నా ఇటువంటి స్థలానికి. భ్రమ పుట్టించే దేశం. నీ ఫ్రెండ్స్తోని హాయిగా నువ్వు ఎంజాయ్ చేసినావు, నీ యొక్క బంధువులతోని హాయిగా ఎంజాయ్ చేసినావు, నువ్వు ఏమంటే తాగినావు, తిన్నావు, ఊగినావు, డ్యాన్స్ చేసినావు, అన్నీ కథలు పడ్డావు నువ్వు. ఇదే జీవితం, దీనికంటే ఇంకా వేరే జీవితం ఏమీ లేదు. నా కష్టం నేను చేసుకుంటున్నాను, నా కష్టం బట్టి నేను సంపాదించుకుంటున్నాను, నా కష్టం నా ఇష్టం, నేనేమైనా చేస్తా. నా కష్టాన్ని, నా కష్టార్జితాన్ని నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. నా ఇష్టం అనేటట్టు బతికేటట్టు అయితే భ్రమ పుట్టించే మరణాంధకార దేశానికి నువ్వు పరుగులు తీస్తున్నావు అనే సంగతి గుర్తుపెట్టుకో. ఇటువంటి దేశం నుండి నిన్ను కాపాడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే మనకెంతో అద్భుతంగా ఉంటుంది. వెలుగే చీకటి గాగల దేశమునకు నేను వెళ్ళకన్నా ముందు. వెలుగే చీకటి గాగల దేశం, వెలుగు లేని దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దేశం ఉంది అనే సంగతి ఎవరు తెలుసుకున్నా సరే ఇటువంటి దేశానికి నేను వెళ్తాను అని ఎవరు కూడా చెయ్యెత్తారు, ఎవరు కూడా తీర్మానం తీసుకోరు. ఇటువంటి దేశం నాకొద్దు అనే తీర్మానం వాళ్ళు తీసుకుంటారు. సో కాబట్టి 5 విషయాలు ఉన్నాయి, 5 పర్యాయములు ఇక్కడ దేశము 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 అని వచ్చింది. ఈ సందర్భం చదివినా సరే, ఈ సందర్భం విన్నా సరే ఏమి అంటే మనకు చాలా భయం వేస్తుంది. ఒక్కసారి నేను గనక ప్రవ్వా ఇటువంటి దేశం నాకొద్దు, ఇటువంటి దేశానికి నేను వెళ్ళను, దయచేసి నన్ను రక్షించు, నన్ను క్షమించు, నువ్వు ఉన్న దేశమే నాకు కావాలి, నువ్వు ఇచ్చే దేశమే నాకు కావాలి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడనే ఉంటాను, ఇటువంటి దేశం నుండి నన్ను కాపాడు, నన్ను దయచేసి క్షమించు అని ఎవరైతే హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి దేశం నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు విడిపిస్తారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మృత్యుంజయుడైన దేవుడు. ఆయన ఇప్పటికీ కూడా సజీవుడుగానే ఉన్నాడు. అందుకే ఆ మాట చదివినాం, సజీవులున్న దేశము అని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సజీవుడే, ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సజీవులే. పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులంతా ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయినారు. అబ్రహాం ఆ దేశంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఇంకో వ్యక్తి కూడా ఆ దేశంలోనే ఉన్నాడు. సజీవులున్న దేశం. సో కాబట్టి నౌ ద డిసిజన్ ఈజ్ లెఫ్ట్ టు యూ. సో ఇప్పుడు నిర్ణయం అనేది నీ చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చే పరలోక రాజ్యం నీకు కావాలా, లేకపోతే నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి రమ్యమైన దేశాన్ని తృణీకరిస్తే, అందుకే ఆ మాట చదివించినాం. లోకంలో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తున్నారు, ఆయన ప్రేమను తృణీకరిస్తున్నారు, ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, ఆయన సంఘాన్ని తృణీకరిస్తున్నారు, ఆయనని అసలు అంగీకరించడమే లేదు. కొంతకాలం మట్టుకు నేను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు నమ్ముకోనే లేదు. అసలు చిన్నప్పటి నుండి ఇదే చర్చ్, ఈ ఎబ్రో చర్చ్ తప్ప వేరే చర్చ్ మాకు అసలు తెలియదు. మా అమ్మ నాయన కూడా ఈ చర్చ్కే నడిపించారు మమ్మల్ని. అసలు ఎంత ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు మా నాయన ఈ సియోని గీతములే పాడతారు, మా అమ్మ నాయన ఇద్దరు యేసుప్రభుని నమ్ముకున్నారు, ప్రతిరోజు ఇవే పాటలు పాడతాం, ప్రతిరోజు ఇదే వాక్యం వింటాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినాము, ప్రతి బైబిల్ స్టడీకి చర్చికి వెళ్ళినాము, ప్రార్థన కూడికలకు చర్చికి వెళ్ళినాము. అయినా సరే యేసుప్రభు ప్రేమ నాకు అర్థం కాలేదు. ఒక సందర్భంలో ఏం అంటే ఎంత భయంకరమైన పాపంలో నేను పడిపోయినాను అని అంటే, మా ఇంటి గోడల చుట్టూ మొత్తం బైబిల్లో ఉన్న వాక్యాలే ఉంటాయి, మొత్తం మోటో కార్డ్సే ఉంటాయి, సెల్ఫ్లలో మొత్తం బైబిల్సే ఉంటాయి, సియోన్ గీతాల పుస్తకాలే ఉంటాయి. నా ఫ్రెండ్స్ని అందరినీ పిలిపించుకొని అందరము రౌండ్గా కూర్చొని
బీర్ బాటిల్స్ మంచిగా రౌండ్గా పెట్టుకొని ఆ బీర్ బాటిల్స్కి మొక్కి మరి మేమేం చేసినామంటే తాగినాం. నమ్ముతారా అండి ఎవరైనా ఈ మాటలు? ఒక బిలీవర్స్ చిల్డ్రన్, మా నాన్న సండే స్కూల్ టీచర్ అండి. ఫర్ ది లాస్ట్ 30 years, గత 30 సంవత్సరాల నుండి ఒక చర్చిలో ఆయన సండే స్కూల్ టీచర్గా దేవుని సేవలో ఉన్నాడు. ఒక సండే స్కూల్ టీచర్ యొక్క కొడుకునయ్యుండి చిన్నప్పటి నుండి ఆత్మీయ వాతావరణంలో పెరిగి ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చేసుకుంటూ కూర్చున్నాను నేను. ఇంకా మీకు చెప్పాలంటే నేను డిగ్రీ చదివే టైంలో ఏమి అంటే హోటల్కి వెళ్ళే వాళ్ళము, ఒక లైన్లో మేము కూర్చునే వాళ్ళం, ఇంకో లైన్లో మా లెక్చరర్స్ కూర్చునే వాళ్ళు. ఆ లెక్చరర్స్ అక్కడ కూర్చొని వాళ్ళు టీ తాగేవాళ్ళు, మేము ఇటువైపు లైన్లో కూర్చొని టీ తాగుతూ స్మోకింగ్ చేస్తూ గుట్కాలు తింటూ వాళ్ళ ముంగల్నే ఆ సిగరెట్ తాగే క్లాస్కి వెళ్ళేటోని నేను. ఆ గుట్కా తినే ఆ క్లాస్కి వెళ్ళే ముందు ఆ గుట్కా అట్లా ఉంచేసి వెళ్ళిపోయేటోని. లెక్చరర్స్ ముంగల్నే నేను ఇటువంటి పనులన్నీ చేసినాను. లెక్చరర్స్ ముందు స్మోకింగ్ చేస్తారా అండి ఎవరన్నా? అంటే లెక్చరర్స్కి మర్యాద ఇచ్చినా ఇవ్వలేదా నేను? ఎంత దౌర్భాగ్యం కదా. ఒక బిలీవర్ చైల్డ్ అయి ఉండి ఇటువంటి పనులు చేస్తారు ఎవరన్నా? ఎవరు నేర్పించారండి ఇవన్నీ? ఎవరు నేర్పించారు? దిస్ వరల్డ్, ఈ లోకం నేర్పించింది. అందుకే దిస్ వరల్డ్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. అటువంటి నా జీవితంలో ఏమి అంటే 2 సంవత్సరాలు నేను అసలు చర్చ్కే వెళ్ళలేదండి. నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ చర్చ్ వద్దు, ఈ బైబిల్ వద్దు, ఏమీ వద్దు నాకు. నేను బ్రతుకుతున్న బ్రతికే మంచిగా ఉంది, నేను ఏ జీవితం అయితే జీవిస్తున్నానో అదే బాగుంది అని చెప్పేసి 2 సంవత్సరాలు నేను అసలు మందిరానికి పోలేదు. 2 సంవత్సరాలు గుడ్ ఫ్రైడేకి కూడా చర్చికి పోలేదు. 2 సంవత్సరాలు ఈస్టర్కు కూడా చర్చికి పోలేదు. 2 సంవత్సరాలు క్రిస్మస్కు కూడా నేను వెళ్ళలేదు. 2 సంవత్సరాలు వాచ్నైట్ సర్వీస్కి కూడా వెళ్ళలేదు. 2 సంవత్సరాలు వాగ్దానమే తీసుకోలేదు కదా. ఎవరైనా సరే నామకార్థం క్రైస్తవుడైనా సరే ఏం చేస్తాడంటే 31st నైట్కి వచ్చింది అని అంటే వెళ్తాడు, వాగ్దానం తీసుకొని వస్తాడు. మా నాన్నతోనే నేను పోరాడినాను, మా నాన్నతోనే కొట్లాడినాను, నాకొద్దు యేసు ప్రభు, నాకు అసలు వద్దు అని అమ్మ నాయనతోనే నేను వాదించినాను. అంటే అప్పటికే మా నాన్నకంటే హైట్ అయినాను నేను. సో కాబట్టి అటువంటి పరిస్థితులలో ఉన్న నన్ను ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించారండి. మా ప్రాంతంలోనే 3 రోజుల ప్రత్యేక కూడికలు పెట్టినారు. 3 రోజుల ప్రత్యేక కూడికలు పెడితే ఆ 3 రోజుల ప్రత్యేక కూడికలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళినారు. మీరంతా వెళ్ళండి, నేను మాత్రం రాను అని చెప్పేసినాను. నన్ను మాత్రం ఎవరు బలవంతం చెయ్యొద్దు, నేను మాత్రం అసలు రాను. నేను చర్చికి రాను, నేను పాటలు నేర్చుకోను, నేను వాక్యం వినను, వాక్యం చదవను, దేవుని ఆరాధన చెయ్యను, ప్రార్థన చెయ్యను, నాకు రక్షణ వద్దు. వాళ్ళందరూ హాయిగా వెళ్ళిపోయినారు, మంచిగా దేవుని సన్నిధి అనుభవించినారు, వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత అవే పాటలు పాడుతున్నారు. అండ్ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు సరే ఇక ఇంట్లో ఉన్నాం కాబట్టి మా నాన్న ఇట్లాగో వదలలేడు, అందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పినాడు. ఎంత మంచిగా దేవుని సన్నిధి ఉంది, దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంది, ఎంత మంచిగా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నారు, ఎంత మంచి వాక్యం. ఆ యొక్క ఆత్మీయ వాతావరణాన్ని చూస్తుంటే మా హృదయం నిండిపోతుంది అని వాళ్ళు చెప్పినా నేను 2 రోజులు అయిపోయినాయి. లాస్ట్ డే మా నాన్న రాత్రి నా దగ్గరికి వచ్చినాడు. 2 రోజులు అయిపోయినాయిరా, లాస్ట్ డే, రేపు ఒక్క రోజు అయితే ఇక ఈ ప్రత్యేక కూడికలు కూడా అయిపోతాయి. మళ్ళీ మన ఊర్లో ఈ ప్రత్యేక కూడికలు జరుగుతాయో జరగాయో, నువ్వు దయచేసి నాకు మాట వస్తా అని నాకు మాట ఇయ్యు. నేను ఇయ్యలే. నేను మా నాయనకి మాట, బహుశా మా నాయనకు రాత్రి అంతా నిద్ర పట్టలేదేమో. ఆయన ఏం చేసినాడంటే పొద్దుగాల్లో లేవంగానే చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టిండు నన్ను. ఎక్కడ? ఆయన గుంజుకొని పోయి కూర్చోబెట్టినాడు, గేట్ దగ్గర ఆయనే కూర్చున్నాడు. ఇప్పుడు ఏటో తప్పించుకోవాలి నేను? తప్పించుకునే మార్గం సరే, నేను కూడా మీలాగే వచ్చి కూర్చున్నాను. ఆ సేవకుడు ఏదో చెప్తున్నాడు, వాళ్ళు ఏదో పాటలు పాడుతున్నారు, నేను కూడా మీలాగా అసలు వినలేదు, ఒక్క పాట కూడా వినలేదు. ఆ చెప్పే సేవకుని మాటలు కూడా నేను అసలు విననే లేదు.
పెద్ద చెవిని పెట్టేసినాను, ఈ స్థలం నాది కాదు, నేను అనవసరంగా వచ్చినాను, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టే ఉన్నది నా పరిస్థితి. ఏమేమో ఆలోచిస్తా కూర్చుంటున్నా. కొంచెం ముందుకు రండి. సరే, ఎక్కడ వరకు వచ్చింది? బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్. మా నాన్న తీసుకొని పోయి చర్చిలో కూర్చోబెట్టినాడు, నేను మాత్రం ఏమీ వినలేదు. ఇంకా పాటలు పాడేటోళ్ళు ఎట్లా పాడుతున్నారు, వాళ్ళకి అసలు సోయన్ ఉందా, ఏం పాటలు పాడుతున్నారు, అసలు ఎవరికైనా అర్థమవుతుందా? అది ఎవరు ఆ పాట పాడుతున్నారు అంటే ఏదో ఒక మాటలన్నా అర్థం కావాలా, ఏదో ఒకటి అర్థం కావాలి. ఏదో పాడుతున్నారు, ఏదో కొడుతున్నారు. ఆ కీబోర్డ్ ఎంత సౌండ్ పెట్టుకున్నాడు, ఆ తబలా ఎంత సౌండ్ పెట్టుకున్నాడు, ఆ కంజన ఎట్లా కొడుతున్నాడు. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ తప్ప ఇక వేరే ఇన్స్ట్రుమెంట్స్ లేవా? ఈ చర్చ ఆగేది 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ చర్చ అన్న తర్వాత. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఆ రోజు నా జీవితంలో జరిగిన అద్భుతం అండి. యెషయా 44:21. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఈ ఒక్క మాట నా హృదయానికి తాకిందండి. ఆ రోజు జరిగిన సంగతి ఏంటంటే, ఒక పెద్ద స్పీకర్ పక్కనే నేను కూర్చున్నాను. ఆ యొక్క స్పీకర్ లో నుంచి సడన్ గా ఈ వాయిస్ వచ్చేసింది, నేను నిన్ను మరచిపోజాలను. ఓ హృదయరంజన అనే వ్యక్తి, నేను నిన్ను మర్చిపోవట్లేదు, నువ్వు నా జ్ఞాపకాలలో ఉన్నావు. ఏ రోజైతే నువ్వు మందిరాన్ని వదిలేసినావో, ఏ రోజైతే నన్ను ఆరాధించడం మానేసినావో, ఏ రోజైతే నా యొక్క స్వరం వినడం వదిలేసినావో, ఆ రోజు నుండి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలలో నువ్వు ఉన్నావు, నా హృదయంలో నువ్వు ఉన్నావు. నిన్ను నేను మర్చిపోలేకపోతున్నా, నా మైండ్ లో నుండి, నా హార్ట్ లో నుండి నిన్ను తీసేయలేకపోతున్నా. నువ్వు నన్ను మర్చిపోయినావు, నా మందిరాన్ని మర్చిపోయినావు, నా వాగ్దానాలు మర్చిపోయినావు, అన్ని మర్చిపోయినావు. అయినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నా. కన్నీళ్ళు వచ్చినాయండి ఆ రోజు, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎటువంటి దేవుణ్ణి నేను వద్దనుకుంటున్నాను, ఏ దేవుని అయితే దూషిస్తున్నానో, ఏ దేవుని వాక్యాన్ని అయితే దూషిస్తున్నానో, ఆ దేవుడే నా గురించి పలికే మాట, నేను నిన్ను మర్చిపోయాలను. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ గురించే ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయింది నీ కొరకే, ఆయన రక్తం కాచింది కూడా నీ కొరకే. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం, పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. మనం చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం మీదకి వెళ్ళిపోయినాయండి. ఆ శరీరాన్ని కొరడాలతో కొట్టడం ద్వారా, మేకులతో పొడవడం ద్వారా, బల్లెముతో పొడవడం ద్వారా ఆ యొక్క పాపానికి శిక్ష అనేది పూర్తిగా విధించబడ్డది. ఆ శరీరం మీద ఉన్న పాపాలు ఏమి అంటే, లోపల నుండి రక్తం అనేది బయటకు వచ్చి ఆ యొక్క శరీరం మీద ఉన్న పాపాలన్నింటినీ తుడిచేసింది. నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలోనే క్షమించినాడు. నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలోనే క్షమించినాడు. విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించడం మాత్రమే, అంతకు మించి నువ్వు నేను చేసేది ఏమీ లేదు. ఆ వచనం చదివిన తర్వాత, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అసలు నిద్రనే పట్టలేదు. అదే వాక్యం మైండ్లో తిరుగుతుంది నాకు, నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. ఆ మాటనే తిరుగుతూ ఉన్నది. సరే, చిన్నగున్నప్పటి నుండి ఇదే చర్చి కదా అని చెప్పేసి కొంత ప్రార్థన నేను కూడా నేర్చుకున్నాను. బైబుల్ తీసుకొని మోకాళ్ళ మీదకి వెళ్ళి, జీసస్ ఐ యామ్ సారీ, యేసు ప్రభువా దయచేసి నన్ను క్షమించు, ఐ యామ్ సారీ, ప్లీజ్ అపాలజైజ్ మీ, నన్ను క్షమించండి అనే మాట ఎప్పుడైతే నేను యేసు ప్రభుకు హృదయపూర్వకంగా అడిగినానో, అప్పుడు నా లోపల ఎక్కడో తెలియని సంతోషం, ఎక్కడో తెలియని ఆనందం, ఎక్కడో తెలియని ఉల్లాసం అనేది నా యొక్క హృదయంలో వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు
ఈ వాక్యాన్ని చదవడం కానీ, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం కానీ, ఈ యొక్క వాక్యాన్ని బోధించడం కానీ, సువార్త ప్రకటించడం కానీ, ఈ యొక్క నరకం అనే స్థలం గురించి బోధించడం నేను మాననే లేదు అసలు. సో కాబట్టి ఈ ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. బహుశా నీకోసమే ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసినాడేమో. మనమందరము పాపాత్ములము అని బైబిల్లో రాయబడ్డది. బోధించే నేనైనా సరే, వినే మీరైనా సరే, ఎవరైనా సరే అందరూ పాపాత్ములే. ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. సో ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనేది ఏం చేస్తుంది అంటే కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. సో కాబట్టి ఈ యొక్క వర్తమానాన్ని మేము ముగిస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే నాకు ఈ రమ్యమైన దేశం వద్దు, ఈ మంచి దేశం వద్దు, విశాలమైన దేశం వద్దు, దాని తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం నాకు అసలు వద్దు అని అనుకుంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. నౌ ద డిసిజన్ ఈజ్ లెఫ్ట్ టు యూ. సో నువ్వు తీర్మానం తీసుకోవాలా. సో కాబట్టి ఏమి అంటే దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను అంగీకరించండి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అనే మాట మనం వాక్యములో చదువుతున్నాం. సో కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినాను. నిజంగా ఆ రోజు మా నాన్న గనక నన్ను మందిరానికి తీసుకొని పోయి ఉండకపోతే బహుశా ఈరోజు నేను ఇక్కడ ఉండేవానే కాదేమో. నీ విషయమైనా సరే ఈ యొక్క వాక్యాన్ని యేసు ప్రభు నీ కొరకే తీసుకొని వచ్చినాడు. ఈ క్షణంలో కూడా యేసు ప్రభు నీ గురించే ఆలోచిస్తున్నాడు. ఆయనకు నువ్వు తప్ప ఇంకా ఎవరూ లేరు. ఆయన నీ గురించే చనిపోయినాడు, నీ గురించే రక్తం చిందించినాడు, నీ గురించే ఆయన శరీరం అనేది విరగొట్టబడ్డది, నలగొట్టబడ్డది, దున్నబడ్డది అని వాక్యంలో రాయబడ్డది. ఎంతో గొప్ప శ్రమ, ఎంతో గొప్ప బాధ, ఎంతో గొప్ప వేదన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు అనుభవించినాడు. సో కాబట్టి ఎంతో గొప్ప క్రయాన్ని యేసు ప్రభు మన కొరకు చెల్లించినాడు. సో కాబట్టి ప్రభు అయిన యేసునందు దయచేసి విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారందరూ కూడా ఏమి అంటే ఈ యొక్క గొప్ప రక్షణ అనేది, ఆత్మ రక్షణ అనేది మీరు పొందుకుంటారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే హృదయంలో ఆహ్వానించినారో వాళ్ళందరికీ ఉన్న నిరీక్షణ ఏంటి అంటే ఈ యొక్క సజీవులు ఉన్న దేశంలోకి నేను కూడా వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను కూడా ఖచ్చితంగా చూస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను ఏమంటే కలుసుకోబోతున్నాను అనే నిరీక్షణ మాకందరికీ కూడా ఉంది. ఈరోజు నాకు ఆ నిరీక్షణ ఉంది. దాని తర్వాత ఎవరైతే ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నిరీక్షణ అనేది ఉంది. కేవలం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే నిరీక్షణతో ఈ యొక్క లోకంలో బ్రతుకుతారు. సో నాకు ఒక వ్యక్తి తెలుసు, అంటే నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నాకు కలిసినాడు అనమాట. అంటే మా ఊరు ఆయన సంగారెడ్డికి చెందిన ఆయననే. సో ఆ యొక్క వ్యక్తి నేను బస్సులో ప్రయాణమై ఇంటికి వస్తుంటే బస్సులో నా పక్కనే కూర్చున్నాడు. నేను మామూలుగా బస్సులో కూర్చొని బైబుల్ చదువుతున్నాను. మీరు క్రిస్టియనా అండి అని అడిగినాడు. అవునండి అని చెప్పాను. సరే నేను కూడా క్రిస్టియనే అండి అని అన్నాడు. ఏ చర్చికి వెళ్తారు అంటే పలానా చర్చికి వెళ్తానండి అని అన్నాడు. ఆయన నాకు అడిగినాడు, నేను పలానా చర్చికి వెళ్తానండి అని చెప్పినాను. అయితే సరే మీ ఇల్లు ఎక్కడుంది, అడ్రస్ ఎక్కడ అన్నీ అడిగిన తర్వాత నేను చెప్పినాను మా ఇల్లు అనేది కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్కి ఎదురుగానే ఉంది. సో కాబట్టి ఆ కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్కి ఎదురుగానే మా ఇల్లు ఉంది. మేము అక్కడ అది మా సొంత ఇల్లు, మేము అందులోనే ఉంటున్నాం. డైలీ నేను ఆఫీస్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను అని చెప్పినాను. దాని తర్వాత ఆ వ్యక్తి ఆయన సాక్ష్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టినాడు. సో ఏమన్నాడు అంటే ఆ కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్కి నాకు చాలా దగ్గర సంబంధం అనేది ఉన్నది. హాస్పిటల్తో దగ్గర సంబంధం ఉంటుంది, దవాఖానతో. సరే ఏం చెప్తాడో విందామని చెప్పేసి నేను కూడా గమ్మున ఉన్నాను. ఎందుకండి అలా అంటున్నారు అని అంటే కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు ఆయన కరోనా వైరస్ అటాక్ అయిందంట. అటాక్ అయితే ఆ యొక్క హాస్పిటల్లోనే ఆయన అడ్మిట్ అయినాడు. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 14 రోజులు ఉన్నాడంట అదే హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఏమి అంటే ఆ వ్యక్తి నాతో చెప్తుంటే నిజంగా నాకు కూడా చాలా భయంకరంగా అనిపించింది. ఎవరో గొంతు పట్టి పిసికేస్తున్నట్టు
అనిపించిందంట ఆయన. గొంతులో నుండి మాట కూడా రావట్లేదు, ఊపిరి పీల్చుకుందామన్నా రావట్లేదు. ఎంత భయంకరంగా గొంతు నొప్పి వచ్చిందంటే ఎవరో గొంతు పట్టి పిసికేస్తున్నారు, ఇక మరో క్షణం నేను అవుట్, నేను ప్రాణాలతో ఉండను. ఆ వ్యక్తి చెప్తున్నాడు. దాని తర్వాత ఆయన భార్యను పిలిచినాడంట, ఆయన అమ్మ నాయనని పిలిచినాడంట, అత్తమామని పిలిచినాడంట, అందరికీ చెప్పేసినాడు, దయచేసి హోప్స్ పెట్టుకోకండి, నేను బ్రతుకుతాను అని మీరెవరు కూడా హోప్స్ పెట్టుకోకండి. సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, నాకు మాట్లాడనీకే కూడా వస్తలేదు, ఎవరో గొంతు పట్టి పిసికేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎటువంటి భయంకరమైన నొప్పి వస్తుంది అని అంటే నాకు మాట కూడా బయటికి రావట్లేదు, ఎవరు కూడా హోప్స్ పెట్టుకోకండి అని ఆ వ్యక్తి అన్నాడు. అంటా ఉంటే సరే డాక్టర్స్ ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, చర్చికి వెళ్ళినారు, చర్చి వాళ్ళకు కూడా వాళ్ళు చిట్టి రాసి ఇచ్చినారు, చర్చి వాళ్ళు కూడా ప్రార్థన అనేది చేస్తున్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు ఆయన. సో కాబట్టి దేవుడు సంఘ ప్రార్థన ఆలకించినాడు. ఆ యొక్క వ్యక్తికి ఆరోగ్యం అనేది మంచిగా అయిపోయింది, ఆ గొంతు నొప్పి పోయింది, ఆయన ఏమి అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా అయిపోయి ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చినాడు. 14 రోజులు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయితే 6 lakhs ఖర్చు అయినాయి అంట. ఎన్ని ల్యాక్స్? 6 lakhs. 6 lakhs ఖర్చు అయినాయి బ్రదర్. కేవలం దేవుని ప్రజల ప్రార్థన, దేవుని దయ వల్లనే ఈరోజు నేను బ్రతికి ఉన్నాను, లేకపోతే నేను ఈరోజు అసలు బ్రతికి ఉండేవాన్నే కాదు అని ఆ యొక్క వ్యక్తి ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. పంచుకున్న తర్వాత ఆయన ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినాడట. అప్పటి నుండి ఆయన కూడా దేవునిలోకి వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం అనేది ఉంచినాడు. సో కాబట్టి ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే నీ బ్రతుకు నా బ్రతుకు ఏ పాటిది, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి కూడా తెలీదు. ఒక వార్తలు చూస్తూ ఉంటే ఎక్కడో ప్రాంతంలో బిల్డింగ్లన్నీ కూలిపోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి, ఇంకో ప్రాంతంలో ఇంకోటి ఏదో జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. నీ బ్రతుకు నా బ్రతుకు ఎంతండి, ఎంత భయంకరమైన రోగాలు వస్తున్నాయి. నాకు కూడా కరోనా వైరస్ వచ్చింది, థర్డ్ వేవ్లో అటాక్ అయింది. దేవుని దయ వల్ల నాకు జ్వరం లేదు, జలుబు లేదు, తలనొప్పి లేదు, గొంతు నొప్పి లేదు, ఏమీ లేదు, కానీ లోపల మాత్రం పాజిటివ్. మరణం అనేది నా లోపలనే ఉంది, ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. అసలు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే ఒకే ఒక వాగ్దానం నేను చేత పట్టుకొని ధైర్యంగా ఉన్నాను. నేను నాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని అంత గొప్ప దేవుని చూసి కరోనా వైరస్ లోపలే చచ్చిపోయింది. అందుకే ఏమి అంటే దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచండి. అంటే శారీరకంగా ఈ రోగాలను యేసు ప్రభు నయం చేస్తాడు అని కాదు. సో ఆత్మీయ రోగాలను యేసుక్రీస్తు ప్రభుల వారు నయం చేసే దేవుడు. సో మనం రేపేం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఇప్పుడే మరు క్షణం నేను గనుక ఈ లోకయాత్ర ముగిస్తే ఇటువంటి అంధకారంతో కూడి ఉన్న దేశానికి, తిరుగు వేపరికి రాజాలని దేశానికి, వెలుగే చీకటిగా గల దేశానికి, భ్రమ పుట్టించే దేశానికి నేను వెళ్తాను. సో కాబట్టి దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. సో మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలి అనుకుంటే రేపటి దినాన కూడా నేనే ఉంటాను. సో రేపటి దినాన కూడా మీరు మందిరానికి రావాల్సిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. సో ఎవరైనా సరే మీరు ఒక తీర్మానం తీసుకోండి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, ఇటువంటి దేశం నాకొద్దు, ఈ తిరిగి వెలుపలికి రాజాలని దేశం నాకొద్దు, మీరిచ్చే దేశమే నాకు కావాలి అని ఎవరైనా తీర్మానం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని కూడా దీవించుగాక. ఖండిత మోకరించుటకు వీలైన వారు మోకరిద్దాం, ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉంటే సోదరుడు కిరణ్ గారు ముందుకొచ్చి ప్రార్థించవలసిందిగా మనవి.